బోధకు బంగారు బాట వేసిన మహనీయులకు మన గురు దంపతుల కృతజ్ఞతాభివందనములు తెలియచేయడానికి వీరిని వేదిక మీదకు రావలసినదిగా సవినయముగా కోరుతున్నాం. శ్రీమతి నిర్మల గారు, కమలనాభ ప్రసాద్ గారు, శ్రీమతి సుమిత్ర గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, శ్రీమతి సుభద్ర గారు, శ్రీమతి సూర్యకుమారి గారి తరఫున శేషు గారు అండ్ సీత గారు, శ్రీ ప్రభాకర్ గారు, శ్రీ పరిలి సత్యనారాయణ గారు, శ్రీ అవినాష్ లింగం గారి తరఫున శ్రీ చక్కిలం వెంకీ గారు. మా వారు రాఘవరావు గారు తెలుగు భక్తి పేజెస్ అనే వెబ్సైట్ నడిపి ప్రతి ఏటా దాని యాన్యువల్ మీట్ విష్ణుప్రసాద్ గారితో కలిసి ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అలా 2014లో జరిగిన మీటింగ్లో మా వారు అద్వైత వేదాంతం ఒక విహంగ వీక్షణ అనే అంశం మీద ప్రసంగించారు. పూజ్య స్వామీజీ లాగా ఆయన కూడా ఒక కుండ, తర్వాత గులాబీ పువ్వు అవన్నీ చూపించి మరి బోధించారు. ఆయన ఇంకా స్టేజ్ కూడా దిగకుండానే నిర్మల గారు ఆవిడ సత్సంగ్ సభ్యులతో ఆయనను చుట్టుముట్టి వేదాంతం మాకు నేర్పించాలని వారి ఇంట్లో వారానికి ఓ రోజు బోధ చేయటం మొదలుపెట్టారు. నేను కూడా మధ్యలో కొంత బోధించాను. అక్కడ అద్వైత వేదాంత పరిచయం, ముండకోపనిషత్తు బోధించారు. అలా ప్రారంభమైంది మా ప్రయాణం అద్వైత వేదాంతంలో. నెక్స్ట్ కమలనాభ ప్రసాద్ గారు నిర్మల గారింట్లో అనివార్య కారణాల వల్ల మానేసినప్పుడు కమలనాభ ప్రసాద్ గారు వచ్చి నా ఒక్కడికి మీ ఇంట్లో చెప్పండి, నేనే మీ ఇంటికి వస్తాను అన్నారు. మీకు క్లాస్లో కూడా చాలాసార్లు ఈయన గురించి చెప్పాను, నచికేతుడిలాగా శ్రద్ధ చూపించారు అని. నేను 2 నెలల తర్వాత రిటైర్ అవుతాను, అప్పుడు రండి చెప్తాను అన్నారు మా వారు. అది గుర్తు పెట్టుకుని సరిగ్గా రేపు రిటైర్ అవుతారనగా ఇవాళ ఫోన్ చేసి ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఆయన తీవ్ర ముముక్షుత్వానికి ముచ్చట చెంది మా వారు అలాగే రమ్మన్నారు. పబ్లికేషన్స్ లో నా పుస్తకాలు 21 విడుదలయ్యాయని చెప్పాను. అనువాదాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు మారినా నా అనువాదాలు ప్రచురిస్తూనే ఉన్నారు. వాళ్ళు నన్ను ప్యానెల్ ఎడిటర్ గా చేసుకుని తక్కిన తెలుగు వారి అనువాదాల విషయాల్లో సంప్రదిస్తూ ఉండేవారు. హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ అయిన శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమం గురించి వినగానే నేను అంత పెద్దవాడిని కాదు, అయినా సంస్థ తరఫున వస్తాను అని పెద్ద మనసు చేసుకుని వచ్చాను. ఈ సందర్భంలో కమలనాభ ప్రసాద్ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలి. కఠోపనిషత్ చెప్పాక ఆయన చాలా సిస్టమేటిక్గా ఆడవాళ్ల కన్నా ఇదిగా నాకు చీర, జాకెట్టు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్ని గాజులు అన్ని ఇచ్చి గురుదక్షిణ తీసుకుని వెళ్ళారు. సుమిత్ర గారు రమామణి అమ్మగారి ముఖ్య శిష్యులలో ఒకరు. మీలో జూనియర్స్ ని పంపండి, ఇప్పుడిప్పుడే మేము బోధ చేయటం మొదలెడుతున్నాం అని అంటే ఆవిడతో సహా సీనియర్సే అందరూ వచ్చారు. అలా సుమిత్ర గారి ద్వారా నెమ్మదిగా రమామణి అమ్మగారి శిష్యులందరూ వచ్చారు. మేము అనుకోకుండా అపర్ణ సైబర్ జోన్ లో ఇల్లు కొనుక్కుని నల్లగండ్లకు వచ్చేసాం. మేము వెళ్ళిపోతున్నామని తెలిసి సత్సంగ్ సభ్యులు బాధపడుతుంటే మీ ఎవరింట్లో ఏర్పాటు చేస్తే 2 రోజులు బుధ గురువారాలు వచ్చి మేము బోధిస్తాము, అవి 4 క్లాసులు అవుతాయని మా వారు అంటే రాజలక్ష్మి గారు వెంటనే ముందుకు వచ్చారు. రమామణి అమ్మగారు వారి దయాసత్సంగుని కొనసాగించే బాధ్యతను వారి భుజస్కంధాల మీదే పెట్టారు. నేను వారి ఇంట్లో బోధ చేస్తున్న తొలి రోజుల్లోనే ఆవిడకి ఆపరేషన్ అయినా మాకు తెలియనివ్వలేదు. చాలా ఆశ్చర్యం. టెస్ట్లకు వెళ్తున్నారు అన్నారు, కానీ ఆపరేషనే అయింది. ఎట్టి పరిస్థితిలోనూ మా క్లాసులకి ఆటంకం కలగకుండా 1 ఏడాదన్నా సాగాలి అని వారి అమ్మాయితోనూ రమావతి గారితోనూ చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు చేసి ఉంచారు. ఆవిడ సభాముఖంగా మా దంపతులను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సుభద్ర గారు మా పినమామ గారి కూతురు, 2 సుభద్ర గారు ఉన్నారు ఇక్కడ. ఆవిడ మా పినమామ గారి కూతురు, నాకు ఆడపడుచు వరుస.
ఆర్ష విద్యను మనంతట మనం చెప్తామని అనకూడదు. ఎవరైనా బోధించమని కోరితే నిరాకరించకూడదు. అందువల్ల మేము ఎవరితోనూ అద్వైత బోధ చేస్తామని చెప్పలేదు. కానీ దానికి కొత్త ప్రాంతాల్లో కూడా శ్రీకారం చుట్టించారు మా పినమామ గారి కూతురు సుభద్ర గారు తన బంధువు సూర్యకుమారి గారి ద్వారా. చిన్నప్పుడు మా వారు చాలా నిదానంగా నెమ్మదిగా ఉండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అన్నయ్య ఎక్కువ మాట్లాడాడు, ఇంత బోధ చేస్తాడని తెలియదే అని అన్నారు ఆవిడ. సూర్యకుమారి గారిని తీసుకొచ్చానని చెప్పాం కదా, వాళ్ళ అబ్బాయి కోడలు వచ్చారు. వారి గురించి 2 ముక్కలు. సూర్యకుమారి గారు మాకు ముందే తెలుగు భక్తి పేజెస్ ద్వారా పరిచయం. ఆవిడ సుభద్ర గారిని తీసుకువచ్చి మాకు ఒక సత్సంగం ఉంది, మాకు బోధ చేయాలి అన్నారు. ఏం చేయాలి అంటే అద్వైత వేదాంతం అన్నారు. వెంటనే అపర్ణ సరోవర్లోని వారింట్లో ఉపనిషత్తులు, భగవద్గీత బోధ, మంగళవారాలు ఇద్దరు కలిసి 2 క్లాసులు తీసుకుంటూ వచ్చాం. వారి కోడలు సీత గారు కూడా మాకెంతో సహకరించి మధ్య మధ్యలో అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. ఒక ఉపనిషత్తు అయ్యాక దానికి సెలబ్రేషన్ అంటే మీరెవరు తేవద్దు, నేనే చేస్తాను అటు చేసేవాడు. ఆవిడ పాపం ఇంట్లో వాళ్ళ గదిలో ఒక్కోసారి బందీగా ఉండాల్సి వచ్చేది, వాళ్ళ ఇంట్లోనే ఆవిడ జైల్లాగా ఉండాల్సి వచ్చేది మా మూలాన. కానీ ఒక్క రోజు కూడా విసుక్కోకుండా చెప్పారు. ఒక్క నిమిషం. ఈ రోజు భౌతికంగా సూర్యకుమార్ గారు మన మధ్య లేనందున వారి తరఫున కుమారుడు శేష్ గారిని, సీత గారిని ఆహ్వానించాము. సీత గారు 2 నిమిషాలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మేడం బందీగా అన్నారు. కాదు, నేను ఏకలవ్య శిష్యురాలిని, గురువు గారికి ఏకలవ్య శిష్యురాలిని. నేను లోపల నుంచో చెవి పడేసేదాన్ని ఎప్పుడు. సో నా అదృష్టం అది. ఆ మాత్రం వినగలిగి మీ దర్శన భాగ్యం మాకు రోజు కలిగేది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. సూర్యకుమారి గారు పోయినప్పుడు ఆ కొడుకు, కూతురు, కోడలు అందరూ కలిసి ఆవిడ సంస్మరణ సభ చిరకాలంగా మర్చిపోలేనట్టుగా చాలా బాగా చేశారు. నిజంగా అది మర్చిపోలేని అనుభవం. మా ఇంటి ముందున్న గుడిలో ధర్మకర్త అయిన ప్రకాశ్ రావు గారికి మా అద్వైత వేదాంత పరిచయం, కఠోపనిషత్ పుస్తకాలు ఇచ్చాం. వాటిని వారు ప్రభాకర్ గారికి ఇచ్చి నన్ను కూడా పరిచయం చేశారు. వెంటనే ప్రభాకర్ గారు వారి అపర్ణ కమ్యూన్లో ఇంగ్లీష్లో బోధ చేయమని మా ఇద్దరిని కోరారు. కమ్యూన్ క్లబ్ హౌస్లో సోమ మంగళవారాలు సాయంకాలం వారికి ఉపనిషత్తుల బోధ మొదలుపెట్టాం. కొన్ని ఉపనిషత్తులు మావారు, కొన్ని నేను బోధిస్తూ వస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో ఈ సత్సంకల్పం జరగటం వల్ల దినదినాభివృద్ధి చెంది ఈ స్థాయికి వచ్చింది అని మొన్న మాతో ప్రభాకర్ గారు అన్నారు. ఆ మాట సభాముఖంగా తెలియజేస్తారు. పరిమి సత్యనారాయణ గారు కూడా పరమాత్మానంద స్వామి వారి శిష్యులు. ఆయనే మాకు ఆర్ష అవినాష్ బృందం వారి వెబ్సైట్ గురించి చెప్పారు. అది చూస్తే అంత ఆనందం వేసిందో చెప్పలేను. ఒక బంగారు నిధిని కనుగొన్నంతగా మురిసిపోయాను. నేను ఇన్ని పుస్తకాలు రాయగలిగానంటే వారి వెబ్సైట్ నాకు ఎంతో దోహదం చేసింది. ఆర్ష అవినాష్ బృందం వారి వెబ్సైట్ పేరు https://arshaavinash.in. వారు ఒక 10 మంది దాకా ఉంటారు. వారు స్వామీజీ చేసిన బోధన యథాతథంగా పుస్తక రూపంలో, ఆంగ్లంలో, క్లాస్ నోట్స్ రూపంలో వేల కొద్ది పుటలతో పెట్టారు. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय